దేవానికి స్తోత్రం నాయన. సైతానుకు కుమారుడు ఉన్నాడని రిఫరెన్స్ ప్లీజ్. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఓకే, ఫుట్ నోట్లో ఏముంది? నాశన పుత్రుడు, ఇంగ్లీష్లో సన్, SON, సన్ ఆఫ్ పర్డిషన్, నాశనానికి ఒక కుమారుడు. ఎవడు నాశనకర్త? ఎవడు? సైతాను నాశనకర్త. వాడికి ఒక కుమారుడు అబద్ధ క్రీస్తు. ఓకే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా 17:12 జాన్, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నాశన పుత్రుడు యేసుక్రీస్తు కూడా ప్రస్తావించాడు. నాశనానికి ఒక పుత్రుడున్నాడు, అంటే సైతానికి ఒక పుత్రుడున్నాడు. వాడే అబద్ధ క్రీస్తు అంటున్నాను. తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసుక్రీస్తు గనక అబద్ధ క్రీస్తు కూడా కుమారుడే. ఎవరికి కుమారుడు అంటే అపవాదికి కుమారుడు. వాడు చేసే పని ఏంటంటే క్రీస్తు కార్యాలను వ్యతిరేకిస్తాడు, లేదు అంటే అబద్ధం వైపుకు నడిపిస్తాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మనం ఇంతకుముందు చదివిందే 6వ వచనం నుంచి చదువుతున్నాం, జాగ్రత్త గమనించాలి. అపోస్తులైన పౌలు, సెర్గి పౌలు అనే ఒక అధిపతికి సువార్త చేయటానికి వెళ్తాడు. అక్కడ జరిగిన సంఘటన చదువుతున్నాను, గమనించండి. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. గుర్తుపెట్టుకోండి, ఒక యూదుడు, వాడి పేరులో కూడా యేసు ఉంది. నోట్ దిస్ పాయింట్. వాడి పూర్తి పేరేంటి? బర్యేసు. ఎవడు వాడు? యూదుడు. ఏం పని చేస్తాడు? గారడి పనులు చేస్తాడు. వాడు ఏంటి? అబద్ధ ప్రవక్త. ఓకే, ఈ 3 విషయాలు గమనించండి. గారడివాడు, అబద్ధ ప్రవక్త, పేరులో కూడా యేసు ఉంది, బర్యేసు. ఒక యూదుడు. 4 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నాబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. ఎవరు? సెర్గి పౌలు బర్నబాను పౌలును పిలిపించి వాక్యం వినగోరెను. అయితే ఎలుమ అంటే ఆ అధిపతి, ఆ ఎలుమ అంటే ఆ గారడివాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. పరిశుద్ధాత్మను ఎదిరించుట అనే పాపం గురించి నేను ప్రస్తావిస్తున్నప్పుడు దీని గురించి చెప్పాను, మీకు గుర్తుంటుంది. వాడు పౌలును ఎదిరించాడంట. దేని కొరకంటే ఈ సెర్గి పౌలు సత్యాన్ని విని సత్యాన్ని నమ్ముకుంటే ఆ మోసపూరితమైన మాయం నుండి విడుదల పొందేస్తాడేమోనని ఈ గారడి వాడు ఏం చేశాడంటే పౌలును బర్నబాను ఎదిరించాడంట. గమనించడం ఏమైందో. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, గమనించండి, పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. తర్వాత ఏమన్నాడు? ఆ మాట చదవండి గట్టిగా. అపవాది కుమారుడా అంటే ఫుట్ నోట్లో ఏంటి? సాతాను కుమారుడు.
నేను మీకు ముందే చెప్పాను, అబద్ధ క్రీస్తు ప్రతి తరములో ఆది సంఘ కాలము నుండి కూడా దేవుని సేవకులను, సత్యాన్ని, సువార్తను, అలాగే మరి ముఖ్యంగా క్రీస్తును వ్యతిరేకిస్తూ వస్తున్నాడు, ఎదురిస్తా వస్తున్నాడు. ఎవరి ద్వారా అనే మాట ఆలోచించండి ఒక్కసారి. మనమేమో అబద్ధ క్రీస్తు, ఏ పోపు కానీ ట్రంప్ కానీ ఒబామా కానీ ఈ ఎవరు సద్దాం హుస్సేన్ కానీ ఇంకెవరు వీళ్ళంతా లాడెన్ కానీ ఇంకెవరు, మనమేమో వాళ్ళు ఎవరినో చూస్తుంటే వీడు ఎలాగొచ్చాడు చెప్పండి ఒకసారి, ఎలాగొచ్చాడు వీడు? గారడి పనులు చేసే అబద్ధ ప్రవక్త రూపం వచ్చాడు వీడు. ఎవడేడు? అన్యజనుడా? కాదు, యూదుడే. నిజంగా సిస్టర్ ఎవరు అడిగారు, మంచి పని చేశారు, నిజంగా మంచి పాయింట్ గుర్తు చేశారు, థ్యాంక్ యూ. ఎవడో ఏంటండి అబద్ధ ప్రవక్త? సంఘంలోనే తిరుగుతున్నాడు ఆ అబద్ధ క్రీస్తు. ఎవడో ఎక్కడ యూరోప్లో వస్తాడు, రోములో వస్తాడు, ఇక్కడ అక్కడ చూసుకుంటా ఉన్నారు. వీడు, నేను అప్పుడే చెప్పాను, యేసు క్రీస్తు టీములోనే ఒకడున్నాడు, వాడు నాశన పుత్రుడు, యూదా ఇస్కరియోతు. ఇక్కడ సంఘం స్థాపించబడిన తర్వాత ఈ పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎదిరిస్తానే ఉన్నాడు. పౌలును ఎంత దారుణంగా ఎదిరించారంట తెలుసా? మనమేమో ఒక స్పెషలైజ్డ్ పర్సనాలిటీని చూడాలని ట్రై చేస్తున్నాం. అబద్ధ క్రీస్తు అంటే ఎవడో ఒక పర్టిక్యులర్ ఒక జెంటిల్మెన్ అయి ఉంటాడు అనుకుంటున్నాం. బయట ఎక్కడో అమెరికాలో ప్రత్యక్షం అవుతాడో, రష్యాలో ప్రత్యక్షం అవుతాడో అని చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో లిటరల్గా ఒక పర్సనాలిటీ కనబడబోతుంది మనకి. వాడు లిటరల్గా ఏమంటే వ్యక్తిగా భూమి మీదకి వచ్చే ముందు, ప్రజలకి కనిపించే ముందు ఆత్మలో క్రియ చేస్తున్నాడా లేదా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడా? పాత నిబంధనలో యేసుక్రీస్తు అదృశ్యంగా పనులు చేయలేదా, క్రియ చేయలేదా? సేమ్. ఆ తర్వాత ఒక కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయి కనిపించాడు భూమి మీద. అంతకు ముందు నుండి కూడా పలుసార్లు దేవుని భక్తులకు యేసు ప్రత్యక్షమయ్యాడని బైబిల్ చెప్తుంది. సేమ్ యేసు అబద్ధ క్రీస్తు కూడా వాడు ఫ్యూచర్లో ఒక శరీరధారిగా కనిపించే ముందు, యేసుక్రీస్తు అంటే ఆయనకి ఒక పవిత్రమైన శరీరం ఆయన అర్పించుకోవాలి బలిగా గనక ఆయన కన్యక గర్భంలో పుట్టాల్సి వచ్చింది. పుట్టుకతో ఒక పవిత్రమైన శరీరాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. అదే అబద్ధ క్రీస్తుకి ఆ అవసరం లేదు. ఏ దుర్మార్గుడిలో కూడా దూరిపోగలడు. వాడికి ఏంటి, వాడికైనా పరిశుద్ధులు కావాలేంటి? కాబట్టి నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా కూల్ మైండ్ తోటి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎంత వాస్తవం మీకు అర్థం అవుతుంది. ఫ్యూచర్లో వస్తాడని కనిపెడుతున్నాడు. వీడు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాడు కూడా, సంఘాలలో ఉన్నాడు, మీటింగ్స్లో ఉన్నాడు, ప్రసంగికులు కూడా అయిపోయి ఉన్నారండి. అద్భుతాలు కూడా చేసి పడేస్తున్నారు, మిరాకల్స్ కూడా అయిపోతున్నాయి. ఎల్లుమా యూదుడు, జనుడు కూడా కాదు, యూదుడు, అబద్ధ ప్రవక్త, గారడివాడు, వాడి పేర్లో కూడా యేసు ఉంది, బార్ యేసు. డూప్లికేట్ యేసు అనే కదా. వాడు చేసే పని ఏంటి? వాడు అద్భుతాలు చేసినా, వాడు మిరకల్స్ చేసినా, వాడు బోధ చేసినా ఎవరికి? సెర్గిపోల్కి. టార్గెట్ ఏంటంటే నిజమైన యేసుక్రీస్తు నుండి డైవర్ట్ చేయడమే వాడి పని. ఎప్పుడైతే పౌలు బర్నబా వచ్చి వాక్యం చెప్తున్నారో, వాళ్ళను ఎదిరించాడంట.
ఈ బోధ చేయడానికి వీలు లేదు, ఈ మాటలు చెప్పడానికి వీలు లేదు, ఇదంతా రాంగ్, ఇదంతా అబద్ధం. అబద్ధ ప్రవక్తే అబద్ధ ప్రవక్త గురించి చెప్తే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. అబద్ధ ప్రవక్తలే అబద్ధ ప్రవక్తలతో జాగ్రత్తగా ఉండండి అనేస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఓహో, వీడు అబద్ధ ప్రవక్త కాకపోవచ్చు అనిపిస్తుంది. చాలా తెలివిగా ఉంటుంది తెలుసా మీకు. దీనినే మోసం అంటారు. గారడి వాడంటే, గారడి అని ఎందుకు అన్నట్టు చెప్పండి ఒకసారి. ఒరియా బైబిల్లో మాయావి అని ఉంది. మాయావి అంటే మాయలు చేసి చూపించేవాడు అని అర్థం. అద్భుతాలు కాదు, మాయ. మాయలే చేస్తున్నారు, చాలా అద్భుతం అనుకుంటున్నారా మీరు? జెన్యున్ అద్భుతాలు ఇవి. జెన్యున్గా ప్రభు కొంతవరకు స్వస్థపరుస్తున్నాడు, స్తోత్రం. అది వదిలేయండి, జెన్యున్ కొన్ని ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేసేవి కొన్ని ఉన్నాయి, బ్రహ్మపరిచే ఆత్మ చేసేవి కొన్ని ఉన్నాయి. ఎంతో చేస్తారు, ఎంతో ఘనమైన సభలు అయిపోతాయండి వీళ్ళవి. ఒక్కటి తప్ప, ఒక్క ఆత్మ యేసు క్రీస్తు వైపుకు తిరగడం కానీ, ఒక పాపి రక్షించబడటం కానీ, ఒకడు మారు మనసు పొందడం కానీ, ఒకడు పరిశుద్ధత కొరకైన ప్రాకులాటం కానీ, పాపాలు ఒప్పుకొని గుండెలు బాదుకొని ఏడవటం కానీ, దేవుని వైపు తిరగటం కానీ, ఇవి మాత్రం జరగవు. అబద్ధ ప్రవక్త అక్కడ ఏం చేశాడు? ఆ పౌలు దగ్గర గారడి, మాయా. అబద్ధ ప్రవక్త అంటే ఏమేం ప్రవచనాలు చెప్తూ ఉండేవాడో సెర్గి పౌలు దగ్గర. ఎప్పుడైతే పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలు వచ్చాడో వాడు గారడి వాడని ఎక్స్పోజ్ అయింది. అప్పటి వరకు ఆడిని ఏమనుకుందరు చెప్పండి ఒకసారి. ఇక్కడ 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 అపోస్తుల కార్యం 8వ అధ్యాయం దగ్గర రండి ఒకసారి. అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ కూడా ఒకడు కనపడతాడు మనకి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతున్నాను, గమనించాలి మీరు. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు. యాక్ట్స్ 8:9. తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. నోట్ దిస్ పాయింట్. గారడివాడు. నంబర్ 2, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకుంటున్నాడంట. చిన్నోడు కాదు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రత్యక్షమాడు, దేవుడు నేను బాగా దోస్తులము, దేవుడు నేను బాగా క్లోజు, మేము బాగా రోజు రాత్రి పగలు నేను పరలోకం వెళ్ళి వచ్చేస్తుంటాను, రాత్రి పగలు రోజు ఆ మోషే గారు, అబ్రహాం గారు, యోహాన్ గారు, పేతురు గారు మా ఇంటికి వచ్చి వెళ్తుంటారు అన్నట్టే చెప్తున్నాడు అనమాట. ఈ కాలంలో చాలా మంది చెప్తుంటారు కదా ఆ టైపు. తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు జనులను, అదే సమరయ్య జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. షాక్ అంట అందరూ. వామ్మో, ఆశ్చర్యం. నేనేం చదివాం మనం? అబద్ధ క్రీస్తు రావడం చూచి జీవగ్రంథములో ఎవరి పేరు లేదో వాళ్ళంట వాడిని చూచి ఆశ్చర్యపోతారంట, షాక్ అవుతారంట, వావ్ అంటారంట, సర్ప్రైజింగ్ గా, వండర్గా ఫీల్ అవుతారంట. ఇది ఒక గొప్ప వింతగా, షాక్ అయిపోయి చాలా కొత్తగా వింతగా అనిపించి ఎక్సైట్మెంట్ అవుతారంటండి. ఎక్సైట్ అయిపోతారంట, ఉత్సాహం పెరిగిపోద్దంట ఇలాంటిని చూస్తే. దేవుడు భలే వాడుకుంటున్నాడండి, దేవుడు కొత్తగా వాడుకుంటున్నాడని అంటుంటారు కదా కొంతమంది. ఇది 4 అద్భుతాలకే రక్షణ సాక్ష్యం. వినండి అమ్మ, ముందు వాళ్ళది రక్షణ సాక్ష్యం. ఎక్కడ రక్షించబడ్డారు, ఎవరి వాక్యం విని రక్షించబడ్డారు, ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారో ఆరా తీస్తే అది వ్యాలిడ్ బాప్తిసమా కాదా, వ్యాలిడ్ సువార్త కాదా అర్థం అవుతుంది. ఏ సహవాసమో తెలుసుకోండి ఒక్కసారి. నాకు ఎవ్వరు చెప్పలేదండి, నేనే దేవుడితో డైరెక్ట్ అయిపోయానండి. నాకు ఎవ్వరు, నేను బైబిల్ కూడా చదవనండి, నాకు చదువు కూడా రాదండి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ ఈ ఈ ఈ ఈ సోది మాటలు దయచేసి వినకండి, మీరు నమ్మకండి. మీరు నాకు చదువు రాదండి, నేను బైబిల్ చదవనండి, దేవుడే చెప్తాడండి. పక్కన పెట్టండి వాళ్ళందరూ. ఫస్ట్ నంబర్ 1, ఎవరు మీ సువార్త చేసిన పాస్టర్ గారు ఎవరండి అని అడగండి ఒక్కసారి. ఏ సహవాసంకి వెళ్తుండే వాళ్ళు మీరు ప్రభువులోకి వచ్చిన తర్వాత? ఎక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకున్నారు? ఇది కూడా అడగండి. బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారు? సువార్త ఎవరు చేశారు మీకు? నంబర్ 2, బాప్తిస్మం ఎవరి హస్త నిక్షేపణ ద్వారా తీసుకున్నారు? నంబర్ 2,
నంబర్ 3, ఏ సావాసం ఉంటుండగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు? ఉమ్, ఏహే, చెయ్యి ముడితే స్వస్థత అయిపోయిందంట. బామ్మో, అయ్యగారు మా మీటింగ్లు రావాలయ్యా, మా మీటింగ్లు రావాలి, మా ఊరు రావాలి, మా ఊరు ఎత్తేస్తున్నారు. మీసాలు కూడా రాకుండా ఇంకా కుర్రోళ్ళకి మీసాలంటే ఇంక వయసు రాకుండా, ఆత్మీయత ఎదగకుండా అనే మాట చెప్పటానికి అలాగ అంటున్నాను. జనరల్గా అంటానమాట. కాళ్ళు కింద కింద అందవు కానీ బైకులు కావాలి చూసారా ఈ మధ్య కుర్రాళ్ళు కాళ్ళేమో కిందకి అందట్లేదు. మరి ఎదగరాదు, కొంచెం బైక్ కొంటాం కానీ అందక సైకిల్ తొక్కు. ఆహా, బైక్తోనే స్టార్ట్ బతుకు. ఆ? జనులను విభ్రాంతి పరచుచున్న, చదువుదాం 10వ వచనం. కొద్ కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. దేవా 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 దేవా, తండ్రి తండ్రి తండ్రి, ప్రవ్వా కాపాడినైన జనాల్ని. నోట్ చేయండి పాయింట్ ఏంటంట. కొద్దివాడు కానీ గొప్పవాడు. కొద్దివాడు అంటే పోన్లే పేదోళ్ళు, అమాయకులు, వాళ్ళకి మంచి చెడులు తెలియవు, వివేచన లేదు, ఇలాంటి మాయలో పడిపోయారంటే పోన్లే అమాయకులు అనుకుందాం. గొప్ప కూడా అంట, చదువుకున్న వాళ్ళు కూడా అంటానండి, ఆడ కూడా పడ్డారంట వీళ్ళంతా. ఆడ గొప్పగా చెప్పుకుంటున్నాడు మరి. గొప్ప తానెవడో గొప్పవాడిని చెప్పుకోవడం అంటే ఏంటి? డబ్బా కొట్టుకోవడమే కదా. పబ్లిసిటీ అలా చేసుకుంటున్నాడు. నలుగురు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు. ఈ అయ్యగారండి బాగా అయిందండి, ఈ అయినండి బాగా అయిందండి. నిజంగా అయిందో లేదో ఎవడు తెలుసు. ఈయన ప్రార్థన చేస్తే ఇంత అయిందండి, ఈయన ప్రార్థన చేస్తే, ఈయన ప్రార్థన చేస్తే, ఈయన ప్రార్థన చేస్తే, ఈయన ప్రార్థన చేస్తే పబ్లిసిటీ చేయించుకుంటున్నారు కదా డబ్బులు ఇచ్చి. మరి ఆ పబ్లిసిటీకి పడిపోయారు. కొద్దివారు కానీ గొప్పవాళ్ళు కానీ అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. దే కేర్డ్ అంట అబౌట్ హిమ్. అతను చెప్పిన ప్రవచనానికి, అతను చెప్పిన దర్శనానికి, అతను చెప్పిన బోధకి లక్ష్య పెట్టారంట. చాలా సీరియస్ గా. అంటే చిన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇది చిన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మహా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే కదా. ఏమనుకుని ఉండొచ్చు? దేవుడిచ్చిన ఘనమైన పరిచర్య అనుకుని ఉన్నారా లేదా వీళ్ళంతా? ఇలాంటి బ్యాచ్ చూసి, ఇలాంటి అద్భుతాలు చూసి, ఇలాంటి హంగులు చూసి దేవుడి గొప్ప కార్యాలు మీరు అనుకునేరు. హంగులకే పడిపోతున్నారు, పబ్లిసిటీకి పడిపోతున్నారు. చెయ్యి ఇసిరితే పిట్టలు రాలిపోయినట్లు రాలిపోవడానికే పడిపోతున్నారు. అద్భుతం చెయ్యండి, ఎవరొద్దన్నారు? స్వస్థపరచండి జనాల్ని. క్యాన్సర్ రోగులు బాగుపడుదురుగాక. ఏమండి, కుష్ఠరోగులు బాగుపడుదురుగాక. పోలియో కాళ్ళ వాళ్ళు నడుద్దురుగాక. గుడ్డి వాళ్ళు చూతురుగాక. తప్పేం లేదు. ఇది చేస్తే జనాలకి మేలు కలుగ చేసేది ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ మాయలేంటి? చెయ్యి తిప్పితే పడిపోతాము, ఖర్చీఫ్ ఇస్తే పడిపోతాము, దండం పెడితే తీయలేము, కళ్ళు మూస్తే తెరవలేము, కింద పడితే లేవలేము. నాకు ఒరిస్సాలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఫోజు, బెనిహీన్ గారి లాగా ఫోజు అన్నమాట. నా కోటి ఇలా ఇసిరితే పడిపోతారు. అరే, పరిశుద్ధాత్మ వచ్చింది పడిపోయిన లేపడానిక, నిలబడిన పడేయడానిక? పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళెవరినో చూసి మనం ఎందుకు ఫోజులు కొట్టాలి? ఇవన్నీ పరిశుద్ధాత్మ కాదు, కాపీ స్పిరిట్. తెలుసు కదా, కౌంటర్ ఫీట్ స్పిరిట్స్ అంటారు. కాపీ చేసే స్పిరిట్స్, ఇమోషనల్ స్పిరిట్స్. భ్రమ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? రియల్ కాదు, డూప్లికేట్. దాన్ని భ్రమ. రియలిస్టిక్గానే ఉంటుంది, రియల్గానే కనపడుతుంది. జాగ్రత్తగా, కొంచెం బాగా జ్ఞానం ఉన్నాడు తప్ప తేడా గమనించలేరు కదా. గారడి సీమోను పేరు విన్నారు కదా చాలాసార్లు. అది మామూలుగా అపోస్తుల దగ్గరకు వచ్చి డబ్బులు పెట్టాడు, అడిగాడు, అదే చదువుతాం. పైన చదవండి. చిన్నోడు కాదు, ఆ ఊర్లో, ఆ పట్టణంలో వాడు చిన్నోడు కాదు. వాడికి పెద్ద ఎంపైరే ఉంది, పెద్ద క్యాంపసే ఉంది వాడికి. ఒక పెద్ద మఠమే పెట్టుకున్నాడు, పెద్ద ఆశ్రమం పెట్టుకున్నాడు. అక్కడ అనుచరులు ఉన్నారు.
పబ్లిసిటీ చేసే గ్రూప్ ఉంది, చందాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందుకే లేకపోతే ఎంత డబ్బు లేకపోతే వచ్చి అపోస్తులకి ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ 12వ వచనం చదువుతున్నా, 8-12 అపోస్తుల కార్యములు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి మనోడు విభ్రాంతి నొందడంట. ఇంతకు ముందేమో జనాలకి విభ్రాంతి పరిచేవాడు. ఓకే, ఇప్పుడు ఫిలిప్ వచ్చి ఎప్పుడైతే సువార్త ప్రకటించి దెయ్యాలను వెళ్ళగొట్టి దెయ్యాలు కేకలేసి పరిగెత్తాయంట. 6వ వచనం తర్వాత చూడండి మీరు, 7వ వచనంలో, 6-7 వచనాల్లో ఫిలిప్ వచ్చి ప్రార్థన చేస్తే దెయ్యాలు కుయ్యి కుయ్యి కయ్యి కయ్యి అని అరిసి అరిసి, బాబోయ్ ఇది దేవుని శక్తి, బాబోయ్ యేసు దగ్గర నేను నిలబడలేకపోతున్నాను బాబు అని అరిసి వెళ్ళిపోయాంట. మరి అంతకుముందు ఈ దెయ్యాలతో ఏం మాట్లాడేవాడు గారడి సీమోను మనకు తెలియదు, కానీ చూసాడు ఇది యేసు నామములో పో అనగానే కయ్యమని వెళ్ళిపోయేసరికి షాక్ అయ్యాడు సీమోను. ఇదేంటి మాట చెప్తే వెళ్ళిపోతున్నా, నేమో కోడి కోయాల్సి వస్తుంది, కొబ్బరికాయ పగల కొట్టాల్సి వస్తుంటుంది, నిమ్మకాయలు కోయాల్సి వస్తుంటుంది, ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి ఇక్కడ, వీళ్ళేంటి నోరు తెరిస్తే వేసినామంటే వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. ఏదో భలేగా ఉంది, ఇదేదో డబ్బులు ఖర్చు లేదు, ఇక్కడ పెట్టుబడి ఏం లేదు, బాగానే ఉంది ఇది అని ఫిలిప్ కూడా ఉన్నాడంట. ఎందుకున్నాడు? దేవుడు అంటే భక్త, సేవకుడు అంటే భక్త, ఏది లేదు. ఏం చేస్తున్నాడని చూడడానికి, ఏం చేస్తే వెళ్ళిపోతున్నాయి దెయ్యాలు, ఏం చేస్తే స్వతత అవుతుందో, అసలు ఏంటి ఆరా తీయడానికే ఉన్నాడు, అంటుకునే ఉన్నాడంటే పాపం ఫిలిప్ చేసే అద్భుతాలు చూసి షాక్ అయ్యాడంట, విభ్రాంతి నొందెను. ఏంటి అసలు సీక్రెట్ అనుకునేసరికి ఆ తర్వాత పేతురు యోహాన్లు వచ్చి ఆ సమరయలో అప్పటికే ఫిలిప్పు దగ్గర బాప్తిసం పొందిన వాళ్ళకి తల మీద చేతులు ఉంచగా వాళ్ళకందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది. గమనించండి, ఈ పాయింట్ గమనించాలి మీరు. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. ఏది చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ రావడం చూసి ఆశ్చర్యపోయాడు. 17వ వచనం చదువుతుంది, గమనించండి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపడనని సీమోను చూచి, నోట్ దిస్ పాయింట్, చూచి ఏం చూశాడు? వాళ్ళ ప్రసంగం విన్నాడా? వాళ్ళ ఉపదేశం విన్నాడా? వాళ్ళ బోధ విన్నాడా? వాళ్ళ పరిశుద్ధ జీవితం చూశాడా? వాళ్ళ నీతి జీవితం చూశాడా? వాళ్ళ నిరాడంబరమైన జీవితం చూశాడా? వాళ్ళకి డబ్బులు ఆశ లేకుండా వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయల పాదాల దగ్గర పెడుతున్నా పెద్ద పట్టించుకోలేదు, అపోస్తులు పనిచేశాడట. అది చూశాడు. అది కాదు, ఏం చూశాడంటే చెయ్యి ఉంచితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుందంట. చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. నోట్ దిస్ పాయింట్. డబ్బులు ఇచ్చి నాకు పరిశుద్ధాత్మ కావాలని అడగట్లేదు. నాకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వండి సార్, ఈ డబ్బులు తీసుకోండి అంటే ఏమనేవాళ్ళు వాళ్ళు? అరే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీకు డబ్బులు అవడు కాలయ్యా, పక్కన పెట్టు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడు అనేవాళ్ళు. అతను పరిశుద్ధాత్మ కావాలని అడగలేదు. ఏమని అడిగాడు? ఇప్పుడు ఒకప్పుడు ఇతనే గొప్ప మహాదైవ శక్తి అని ఇతని గారడి మాటలకి విభ్రాంతి నొందిన జనులందరికీ మారుమనసు వచ్చేసిందండి. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారండి. వాళ్ళు బాప్తిజం తీసుకోవడంతో పాటు ఏది అపోస్తులు రాగానే తల మీద చేయి పెట్టగానే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఇప్పుడు అందరి దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరు పడితే వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టేస్తారు, ఎవరు పడితే వాళ్ళు రోగులు స్వస్థపరిచేస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళందరికంటే ఒక స్టెప్ పైన ఉండాలి ఇప్పుడు గారడీ సీమోన్. అందుకని ఏం చేశాడు? నాకు పరిశుద్ధాత్మ కావాలంటలేదు, నేను ఎవరి మీద చేతులు ఉంటే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ వచ్చేలాగా నాకు అధికారమే. అంటే ఎవరు పరిశుద్ధాత్మ కావాలా? పరిశుద్ధాత్మ కావాలా? నా దగ్గరికి రండి, ఫీజు ఎంత, రిజిస్ట్రేషన్. తప్పుగా అనుకోకండి, కొన్ని పవర్ మినిస్ట్రీలు ఇలాగే ఉన్నాయి.
స్వస్థతలు ఎలా చేయాలో నేర్పుతారట. పరిశుద్ధాత్మ చేతిలోంచి పరిశుద్ధాత్మ ఇచ్చి పంపిస్తారంట. స్పిరిట్ ఇంపార్టేషన్. చాలా మంది నైజీరియా వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకొని ఆ అభిషేకం తీసుకొని వచ్చి మాయలు చేస్తున్నారు ఇక్కడ. బ్లాక్ చర్చ్ అంటారు, అప్పుడు చూసారో లేదో, చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. బ్లాక్ చర్చ్ నైజీరియా లాంటి దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో చాలా సంఘాలు, చాలా పాస్టర్లు పూర్తిగా కుళ్ళిపోయారు. దయ్యాలు పట్టేస్తున్నాయి వాళ్ళకి. ఆ అద్భుతాలు చూసి చాలా మంది ఇండియా నుండి డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ చేత ఆ స్పిరిట్ సంపాదించి, వాళ్ళకి ఒక సెషన్స్ ఉంటాయి, స్పిరిట్ సెషన్స్, 2-3 రోజులు సెషన్స్ ఉంటాయి అక్కడ. ఆఫ్రికా అంటేనే పెద్ద ఊడు కల్ట్. ఎప్పుడు తెలుసా? జాంబీస్ అంటే, మీరు జాంబీ అంటే ఎప్పుడెప్పుడు విన్నారేమో. 25 సంవత్సరాల క్రితం విన్నాను జాంబీ అనే మాట. అప్పుడు కొత్తలో నాకు అర్థం కాదు కదా, స్టడీ చేశాను. ఊడు కల్ట్లో చచ్చిపోయిన శవాన్ని లేపి నడిపించి పనులు చేయించుకుంటారు, వాళ్ళే జాంబీస్. ఆఫ్రికా దేశాల్లో ఆ మంత్రాలు వాళ్ళకు ఉన్నాయి. చచ్చిపోయిన శవం పాతి పెట్టేసిన తర్వాత, ఆ బంధువులు వెళ్ళిపోయిన తర్వాత, ఈ మాంత్రికులు వెళ్ళి దాన్ని తవ్వి ఆ శవాన్ని బయటికి తీసి దానికి ఏదో మంత్రం వేస్తే ఏదో ఒక స్పిరిట్ అండి, ఏదో ఒక ఆత్మ ఆ శవంలోకి వచ్చి వాడిని నిలబెడుతుంది. తర్వాత నెల 2 నెలల తర్వాత ఎవరన్నా ఊళ్ళో వాడిని చూసాడు అనుకోండి, అయ్యో మా బాబాయ్, మా మామయ్య, అయ్యో మా అన్నయ్య తిరుగుతున్నాడు, హలో మా అన్నయ్య అని పిలిస్తే కూడా పలకరాడు, అలాగే ఉంటారు. శవం కదా, చూడరు, మాట్లాడరు, పలకరు, అలాగే ఉంటారు అన్నమాట. అలాగా జీవోత్సవంలాగా ఉంటారు. ఎందుకంటే లోపల ఉన్నది అసలు వ్యక్తి కాదు, వేరే వేరే స్పిరిట్ ని పంపించారు. వాళ్ళనే జాంబీస్ అంటారు. బతుకున్న శవాలు అని వాటికి పేరు, జాంబీ అంటే. ఇలాంటి వూడు కల్ట్ అంటారు దాన్ని. అదొక మాంత్రిక తెగ. అలాంటి నిండిపోయి ఉన్నాయి ఆఫ్రికా దేశం అంతా. అలాంటి దెయ్యాలన్నీ సంఘాల్లో, క్రైస్తవుల్లో, పాస్టర్లలో చొచ్చి వాక్యాన్ని పక్కన పెట్టి అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు. చూడ్డానికి వింత వింతగా అనిపిస్తుంది. ఆ శక్తులు పొందడానికి ఆ పచ్చి బతుకున్న పాముల్ని తినాలి వాళ్ళు. బల్లుల్ని, ఆ లిజర్డ్స్ ని, అదేమిట దాన్ని, ఉడుములను తినాలి, ఆ రక్తం తాగాలి. అప్పుడు ఆ దెయ్యాలు సంతోషించి వాళ్ళకి శక్తులను ఇస్తాయి. సరే, వాళ్ళు చేశారు, పక్కన పెట్టండి. అదే శక్తులు చర్చ్లో ఎంటర్ అయ్యాయి ఆఫ్రికా దేశాలలో. ఇప్పుడు ఆఫ్రికా దేశంలో బాగా క్రైస్తులు ఉన్నారు, మంచి ఉద్యమం వచ్చింది, వావ్ అని తెగ ఎగరకండి. అలాంటి వాళ్ళ దగ్గర, చాలా మంది దగ్గర, ఇండియా నుండి చాలా మంది భక్తులు వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకొని ఆ అభిషేకం పొంది వచ్చి ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తున్నారు. మీరు అడిగి చూడండి ఒక్కసారి. నైజీరియా వెళ్ళి ఎవరో వెళ్ళొచ్చారు. నైజీరియా, లాఓస్, కెన్యా. నన్నే చాలా మంది కన్సల్ట్ చేశారు ఫేస్బుక్లో, ఈమెయిల్లో. ఉగాండా నుంచి. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఏం కావాలి కోరుకున్నాడు ఇక్కడ గారడి సిమోను? అందరికీ పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, నాకు కూడా పరిశుద్ధాత్మ వస్తుంది, తేడా ఏంటి? ఎవరికి మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, లోకల్ నుంచి అపోస్తులు వెళ్ళిపోతారు, బయట వాళ్ళు కదా వాళ్ళంతా. మీరు వెళ్ళిపోతారండి. తర్వాత ఎవరికి పరిశుద్ధాత్మ కావాలని మా దగ్గరికే రావాలి, మా దగ్గరికే రావాలి. మాదే నాయకత్వం, మాదే నడిపింపు, మాదే సామ్రాజ్యం, మేమే రాజులం ఇక్కడ, ఆ అధికారం మాకు ఇవ్వండి. ఎవడు పరిశుధాత్మ కావాలని నా దగ్గరికి రావాలి. ఎంత డబ్బైనా ఇస్తా. డబ్బులు ఇచ్చి ఆశీర్వాదాలు కొనుక్కుంటున్నారు చాలా మంది. డబ్బులు ఇచ్చి స్వస్థతలు కొనుక్కుంటున్నారు చాలా మంది. డబ్బులు ఇచ్చి రక్షణ కొనుక్కోలేరు బ్రదర్. హలో, చూద్దాం తర్వాత మ్యాటర్ ఏంటి, అయిపోలేదు ఇంకా. 19-20 చదువుతున్నాను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ మీకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, గమనించాలి మీరు ఇక్కడ. నేను చెప్తే మీరు వేరే విధంగా అనుకుంటుంటారు ఊరికే చాలాసార్లు, చాలా మంది, అందరు కాకపోయినా కొందరు బాగానే ఫాలో అవుతున్నారు. ఇతను నమ్మాడండి, బాప్తీసం తీసుకున్నాడండి, అపోస్తులతో గట్టిగా పట్టుకుని ఉన్నాడండి, అయినాను ఘోరమైన దుష్టత్వంలోను బంధకంలో ఉన్నాడంట. అతడు బాప్తీసం తీసుకున్నా చెల్లలేదు, అతని నమ్మకం చెల్లలేదు, అతడు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. అపోస్తులు ఉన్నంత మాత్రాన, మంచి సహవాసులు ఉన్నంత మాత్రాన, బుద్ధి మారకపోతే, ఆలోచనలు మారకపోతే, ఉద్దేశాలు మారకపోతే, అంతరంగిక పరివర్తన లేకపోతే, బాహికంగా ఎంత భక్తులుగా కనపడితే, ఎంత తెల్లబట్టలేస్తే ఏం లాభం అండి? పేతురు ఎదుట నిలబడ్డాడు కాబట్టి పేతురు గారడి సీమోనును స్కాన్ చేసి కింద నుంచి పైకి చూసి మ్యాటర్ అర్థమైపోయింది, ఇంకా బంధకంలోనే ఉన్నాం అంటే. అంటే బాప్తిజం తీసుకున్న చాలా మంది క్రైస్తవులు ఇంకను దుష్టుని బంధకాల్లోనే ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందలేదని అర్థం. రక్షణ అంటే ఏంటి? విడుదల పొందుట, బంధకాల నుంచి విడుదల పొందుట, సైతాన్ యొక్క కబళ హస్తాల నుంచి రిలీజ్ అవ్వడమే కదా రక్షణ అంటే. బీయింగ్ డెలివర్డ్, బీయింగ్ సేవ్డ్, బీయింగ్ ఫ్రీడ్ అన్నమాట, ముక్తి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా రక్షణ పొందలేదండి. పాయింట్ టు బి నోటెడ్. సంఘాలలోనే ఉన్నారు, దురదృష్టవశాత్తు సేవలో కూడా ఉన్నారు, సేవకులుగా కూడా చలామణి అవుతున్నారు వీళ్ళు. కొందరు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేసాయి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక మంచి యూదుల పెద్దవాడు లేక యూదుల గురువు గమలీయేల్ అనే ఆయన మాటలు ఇక్కడ వినండి. అపోస్తులు లేక పేతురు యోహానులు చేసిన అద్భుతాలు, సువార్త పరిచర్య వలన ఆ యెరూషలేం అంతా గలిబిలైపోయింది. మొత్తం గలిబిలైపోయి సువార్త ప్రకటించబడుతుంది. చాలా మంది ఇటు ప్రభుని నమ్ముకుంటున్నారు, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అలాగా ఆ రెండు గుంపులు అయిపోతే యూదుల పెద్దలు 70 మంది, సన్హెద్రిన్ సభ అంటారు చూసారా, ఆ యూదుల పెద్దలు 70 మంది పెద్దలు ఒక మీటింగ్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటిళ్ళు ఈ అపోస్తులు, ఈ శిష్యులు, ఈ పేతురు యోహానులు వీళ్ళు చేసే పరిచర్య, వీళ్ళ మాటలు, వీళ్ళు చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది, విచిత్రంగా ఉంది, ఏం చేద్దాం వీళ్ళని అసలు అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే అక్కడ గమలీయేల్ అనే ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడు జాగ్రత్త వినాలి. నేను 33 నుంచి చదువుతున్నా, 5:33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, అపోస్తలుని పేతురు యోహానుని, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలు అని ఒక పరిసయుడు మహాసభలో లేచి, వినాలి జాగ్రత్తగా, లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను గమలీయేలు అంటే ఎవరు? పౌలు గారి గురువు. అపోస్తలుడైన పౌలు గమలీయేలు గారి దగ్గర శిష్యుడిగా ఉండేవాడు ఒకప్పుడు. ఆ గమలీయేలు మాట్లాడుతున్నాడు ఇక్కడ, గమనించండి 35వ వచనం. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఓకే, ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకున్నాను. తూదా అని ఒక మాయగాడు ఉండేవాడంట ఆ కాలంలో, ఈ అపోస్తులు రాకముందు. ఇందాక అక్కడ 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 బర్యేసులాగా, ఇక్కడ గారడి సిమోన్ లాగా తూదా అనేవాడు కూడా ఇంతకు ముందు ఉండేవాడంట, చలామణి అవుతుండేవాడు. తూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకున్నాను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసి కొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలయుడైన యూదా అను ఒకడు వచ్చి
ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురేమో సుమీ. ఆహా, ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు గమలీయేలు. ఏమన్నాడంటే, మీరు ఏం చేయకండి, ఇది దుష్టుని వలన దెయ్యాల వలన కలిగిందంటే వీళ్ళే చెదిరిపోతారు ఆటోమేటిక్గా. ఇది దేవుని వలన కలిగిందైతే మీరు దాన్ని ఆపాలనుకున్న ఆపలేరు. ఆపదానికి ప్రయత్నం చేస్తే మీరు వీళ్ళతో కాదు దేవునితోనే పోరాడే వాళ్ళ లెక్కలోకి వస్తారు. దేవునితో తగులుకొని బాగుపడతారా చూసుకోండి ఒక్కసారి అన్నాడు. వావ్! మనకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే తూదా యూదా వీళ్ళు కూడా ఆ కాలంలో పెద్ద సమాజమే తయారు చేసుకొని తిరిగారంట గొప్పలం అనుకుని. అక్కడ గారడి సీమోను, అక్కడ గారడి వాడైన బర్యేసు. అపోస్తులను ఎదిరించడంలో టాప్ లో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళంతా అపవాది కుమారులు, వీళ్ళంతా అబద్ధ క్రీస్తులు. ఎక్కడ జనం యేసు వైపు తిరుగుతారో అని వీళ్ళు ఒక గ్యాంగ్ తయారు చేసుకుని గ్రూపుగా తయారు చేసుకుని జనాలందరినీ తమ వైపుకు లాక్కొని నొక్కి తొక్కి పెట్టారనమాట. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళండి లేదు మీరు అని. వాళ్ళు ఏమనుకుంటే ఇది గొప్ప దేవుని కార్యమేమో అని అక్కడ ఉండిపోయేవాళ్ళు. వీళ్ళంతా సత్యం తెలియకుండా, బైబిల్ తెలియకుండా, వాక్యం తెలియకుండా, ఉపదేశం తెలియకుండా. యేసు ప్రభులా ఉందాం. అందరికీ ఫ్రీడమ్, వచ్చే వాళ్ళకైనా ఫ్రీడమ్ ఉంది, వెళ్ళిపోయే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉంది. ఎవరిని తొక్కి నొక్కి పెట్టి ఉంచలేదు యేసయ్య. మీరును వెళ్ళవలెనని ఉన్నారా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. లెట్ పీపుల్ డిసైడ్. జనాల్ని నిర్ణయం తీసుకోనివ్వండి. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21 నుంచి చదువుతున్నా. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుట ఉపన్యాసము చేయగా, వినండి, ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఓకే, అది రౌండ్ చేసుకోండి. దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇతను ఇంకొక గ్రూపు, పొలిటికల్ గ్రూపు. వీళ్ళందరూ దే ఆల్ ఆర్ అ టైప్ ఆఫ్ ఫాల్స్ క్రైస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్. అబద్ధ క్రీస్తుకు ప్రతీకలు వీళ్ళు, ఎగ్జాంపుల్స్ వీళ్ళంతాను. ఉపన్యాసము చేశాడంట స్టేజ్ మీద నిలబడి రాజు. ఏం ఉపన్యాసం చేశాడో, ఏ ఆవేశంతో చేశాడో. ఉంటారు కదా మోటివేషనల్ స్పీకర్స్, లేరా? ప్రతి ప్రసంగము దైవికమైంది అనుకున్నారు. మోటివేషనల్ స్పీకర్స్ ఎప్పుడన్నా వాళ్ళ ప్రసంగాలు వినండి. అంటే అన్యజనుల్లో వ్యాపారంలో బాగా లాస్ ఉంది, లేకపోతే ఎవరికన్నా కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నా వల్ల అవుతుంది అంటారా సార్, నేను చేయలేనేమో సార్, నా వల్ల కాదేమో, ఇంత పెద్ద బిజినెస్ నేను చేయలేనేమో సార్ అనే వాళ్ళని కౌన్సిలర్స్ దగ్గర పంపిస్తారు, లేక సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు, లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్ యొక్క ప్రసంగాలు వినమని చెప్తారు. మోటివేషనల్ స్పీకరు ఎలా మాట్లాడతాడంటే,
అరగంట అతని మాట, అరగంట కూడా కాదు, 20 minutes మాట్లాడితే మొత్తం బుల్లెట్ లోడ్ అయిన ఛార్జ్ లాగా ఫైర్ అవుతారు వీళ్ళంతా. యూ కెన్ డూ ఇట్ మ్యాన్, యూ కెన్ డూ ఇట్. ఎవరికి అసాధ్యమైంది లేదు. ఆ పలానా కంపెనీ ఎలా డెవలప్ అయింది అనుకున్నారు. 10 రూపాయలతో మొదలు పెట్టాడు. యు నో దట్, 10 రూపాయలతో మొదలు పెట్టాడు. ఆ 10 రూపాయలు నీ చేతిలో, నీ తోడు 100 ఉంది. ఇంకా యు ఆర్ బెటర్ దెన్ హిమ్, యు ఆర్ బెటర్ దెన్ హిమ్, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ మ్యాన్ అనగానే నేను చేయగలనండి, నేను చేయగలను బయలుదేరతాడు ఇడంతా. వీళ్ళని మోటివేషనల్ స్పీకర్స్ అంటారు. వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు. ఒకని జీవితంలో జరిగిన నిజ సంఘటన చెప్తారు. ఆ బిజినెస్ మ్యాన్ ఒక పాతబడిన పెంకిటింట్లో ఉండేవాడు. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. ఎలాగాడు అనుకుంటున్నారు? ఉట్టినే అయ్యాడా? వాడు పోరాడాడు, వాడు ప్రయత్నం చేశాడు, వాడు ముందుకెళ్ళాడు. వాళ్ళ మాట వీళ్ళ మాట వినలేదు. నా వల్ల కాదులే అని కూర్చోలేదు. అతను లేచాడు, ఎవరి ప్రోత్సాహం కోసం కనిపెట్టలేదు. హీ జస్ట్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. యూ క్యాన్ డూ ఇట్ మ్యాన్ అనగానే పరిగెడతాడు. ఆ 100 రూపాయలతో మంచి బిజినెస్ మొదలు పెడతాడు, చేస్తాడు కూడా. So every motivational preaching is not every time. It's not of Holy Spirit. Emotional. అలాగా హేరోదు ఉపన్యాసం చేశాడంట. విన్నవాళ్ళు ఏమన్నారు, ఇది దైవ స్వరము. మారు మనసే లేదు ఆ హేరోదుకి. దేవుణ్ణి కానీ దేవుని సేవకుల్ని కానీ గణపరిచిన సందర్భమే లేదు. అక్కడ ఒక అపోస్తులుని చంపించేశాడు. 2వ వచనంలో 12:2లో ఒక శిష్యుణ్ణి చంపించేశాడు. పేతురుని జైల్లో ఏం చేశాడు. దైవ స్వరం అని పేరు సంపాదించాడు. చూడండి, దేవుని మాట ఇది, దేవుడు మాట్లాడుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారంట వీళ్ళంతా. వెంటనే ఆన్ ద స్పాట్ స్టేజ్ మీదే ఎక్కడి నుంచి వచ్చాయి కొన్ని బాడీలో నుంచి పురుగులు బయటకు వచ్చి తినేసినాయి అంట. అంటే దాని అర్థం ఏంటి? పురుగులు ఎక్కడుంటాయి? నరకములో, పాతాళములో పురుగు చావదు. అందుకే అంటే బతికుండగా నరకం చూశాడనే కదా. దేవునికి ఇవ్వాల్సిన మహిమ తన వైపుకు లాక్కొని జనాలను తన వైపుకు ఆకర్షించుకొని లౌకికమైన మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి జనాల్ని దేవుని వైపు నుండి మళ్ళించడం వలన వచ్చే శిక్ష పురుగులు పట్టి చేస్తారు. ఏం చూపిస్తున్నాను మీకు? అపోస్తుల కాలము నుండి కూడా అబద్ధ క్రీస్తు వాళ్ళని ఎలా వ్యతిరేకిస్తూ ఎదిరిస్తూ వచ్చారో, ఈ కాలంలో కూడా ప్రతి తరములో కూడా ఘనులైన సేవకులు ఇలాంటి అబద్ధ క్రీస్తులను ఎదురుస్తానే వచ్చారు. ఈ రోజు వరకు ఎదురుస్తానే ఉంటున్నాము మనము. కొందరికి ఇది అబద్ధ క్రీస్తు అని తెలియక ఇది ఒక కొత్త ప్రత్యక్షత అనుకుని లోడుబాడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని బోధలకి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రసంగాలకి పడిపోయారు, కొన్ని అద్భుతాలకి పడిపోయారు, కొన్ని ప్రవచనాలకి పడిపోయారు. నిజం చెప్పేశాడట, పడిపోయాడు. నిజం చెప్పేశాడు కాబట్టి నిజం చెప్పాడు. నిజమేనండి, మొన్న జరిగింది, మొన్న లైఫ్లో జరిగింది. అద్భుతాలు జరిగినా వెంటనే డిసైడ్ చేయకండి. వరాలను చూచి పరిశుద్ధాత్మను గుర్తుపట్టొద్దు. ఎలా గుర్తుపట్టాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, 20వ వచనం, రెండు చాలా ఇంపార్టెంట్ కదా. 15 మాథ్యూ 7:15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళైనను పల్లేరు చెట్లను అంజురప్ప పళ్ళైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును,
పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును, మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వరముల వలన, ఫలముల వలన? పరిశుద్ధాత్మని ఎలా గుర్తుపట్టాలి? ఇది పరిశుద్ధాత్మన, అబద్ధపు ఆత్మన? పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధ ప్రవక్తలు, అబద్ధపు ఆత్మ అయితే అబద్ధ ప్రవక్తలు. ఎలా గుర్తుపట్టాలి దీన్ని? స్వస్థత జరిగింది కాబట్టి అమ్మమ్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనడం అలవాటైంది మనకి. భాషలు మాట్లాడితే అమ్మమ్మ ఇది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. భాషలు ఒక్కటే సూచనగా తీసుకోవడం అనేది ఒకప్పటి సిస్టమ్. అది మాకు థియాలజీలో కూడా అదే నేర్పించారు. భాషలే పరిశుద్ధాత్మకి సూచన అపోస్తల కాలంలో. కానీ ఈ దుష్టుడు ఏం చేశాడంటే ఇవన్నీ గమనించి డూప్లికేట్ పెట్టాడు. కాబట్టి ఇప్పటికీ మనం ట్రెండ్ మార్చాలి. ఇప్పటికీ మన 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 కొల పరికరాలు మార్చాలి. ఒకప్పుడు ఎలా కొలిచేవాళ్ళము అలా కాదు. ఇప్పుడు కొంచెం కొంచెం లోతైన మెజరింగ్ టూల్స్ మనం వాడకపోతే కష్టం. అదే ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే వరాలు బట్టి కాదు, వరాలు సైతాను ఫాలో అవుతున్నాడు. వరాలు కూడా సైతాను కాపీ చేసేసాడు, కౌంటర్ ఫీట్ చేసేసాడు. కాబట్టి కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నాడు. కాబట్టి ఫలముల వలన గుర్తుపట్టండి. వాళ్ళు ఏం చేస్తారు? 21 నుంచి మనకి బాగా తెలిసింది ఏంటది? ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, కానీ దేవుని చిత్తం ఏంటో కనుక్కొని ఆ పని మాత్రం చెయ్యరు. ప్రార్థన బాగా ఉంటుంది, ప్రార్థన పరులాగే కనపడతారు, కానీ దేవుని చిత్తం కనుక్కోవడం కానీ, దేవుని చిత్తం ఫాలో అవడం కానీ, ప్రజలను దేవుని చిత్తంలోకి నడిపించడం కానీ ఈ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండవు. ఓన్లీ ప్రేయరు, మిరకల్స్, ప్రేయర్స్, మిరకల్స్, అద్భుతాలు, స్వస్థతలు, ప్రార్థనలు, ఉపవాసాలు, రాత్రంతా ప్రార్థనలు, స్వస్థతలు, ఉపవాసాలు, ప్రార్థన. అరే మారు మనసు పొందమని చెప్పరా? నీతిగా బతకమని చెప్పరా? మోసాలు మానేమని చెప్పరా? ఈ ఆడంబరాలు మానేమని చెప్పరా? ధనాపేక్ష మానమని చెప్పరా? పరిశుద్ధత గురించి చెప్పరా? పరలోకం వైపుకు మనసు మళ్ళించరా? రాకడ గురించి చెప్పరా? ప్రార్థన, స్వస్థత, మళ్ళీ ప్రార్థన, ఎవరికైనా అవసరత, ఆ కుటుంబంలో జాబు, వీళ్ళకి ఇవన్నీ పెద్ద పాపాలా? ప్రార్థన చేయడం పెద్ద పాపమా? కాదు. ఎవరి కోసం జాబ్ కోసం ప్రార్థన చేయడమా పాపమా? కాదు. ఎవరి కోసం స్వస్థత కోసం ప్రార్థన చేయడం పాపమా? కాదే. మీరు నన్ను తప్పుగా అర్థం అనుకోకండి. మీరు ఊరికే చాలా వ్యంగ్యంగా నాకు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. వ్యంగ్యం అందులో బాగా ఏమంటారు దాన్ని, సర్కాస్టిక్గా. కూల్ మైండ్తో పాజిటివ్గా ఆలోచించండి. నేను చెప్పేది ఇవన్నీ తప్పని కాదు. అవి ఎవరో ప్రార్థన చేయండి, మీరే చేసుకోవాలి. అవి స్వస్థత, జాబు, ఉద్యోగం, పెళ్ళి, ఇవి మీరు చేసుకోండి. దానికోసం పెద్ద ప్రేయర్ టీం చేయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేస్తున్నారు ఇలాంటి ప్రార్థనలు చేసి. ప్రేయర్ టీంలు ఎంతమంది ఉన్నారో అవి కాదు మీరు చేయాల్సిన ప్రార్థనలు. ఆ జాబ్ ఇవ్వలేదు దేవుడు. ఎవరి ప్రార్థన, ఎవరి వ్యక్తిగత ప్రార్థన వాళ్ళే చెయ్యాలి. ఓకే, జనరల్ టాపిక్స్ ఉన్నాయి, ప్రేయర్ గ్రూప్స్, అవి చెయ్యాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి, సేవకుల కోసం ప్రార్థన చెయ్యాలి, దేశం కోసం ప్రార్థన చెయ్యాలి. జనరల్ టాపిక్స్ ఉన్నాయి, అవి ప్రేయర్ గ్రూప్స్ చేయాల్సిన ప్రేయర్స్, అవి పర్సనల్ కాదు. ఓకే, వీళ్ళంట ఏం చేస్తారంట? ప్రభువా ప్రభువా అంటే ప్రేయర్స్ ఎక్కువ. ప్రభువా, దేవా, నాయనా, నాయనా, ప్రభువా, తండ్రి, దేవుని ఎక్కువ పిలుస్తారు. అంటే ప్రేయర్ లైఫ్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున తన తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును. ఆ దినములందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు గాని అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమ చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండని చెప్పుదును. తర్వాత ఏంటి? తర్వాత సింపుల్గా వారి ఆత్మీయ జీవితాల పునాదిని వాళ్ళు బండ మీద, రాయి మీద కట్టుకోలేదు, వాళ్ళు ఇసుక మీద కట్టారు. అబద్ధ ప్రవక్తని ఎలా గుర్తుపట్టాలి?
వాళ్ళ దగ్గర సాలిడ్ ఉపదేశం ఉండదు. బండ అంటే ఏంటి? నా మాట, నా వాక్యము. ఆత్మీయ జీవితాలు నిలబెట్టాలండి. తుఫాన్లు వచ్చినా, శోధనలు వచ్చినా, గలిబిలి అయినా, అప్పుల పాలైపోయినా, రోగాల పాలైపోయినా వీళ్ళు కదలక నిలబడి ఉంటారు. అలాంటి విశ్వాస జీవితం ఉండేలా చేసే ఉపదేశం చెప్పాలి. కానీ మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ రోగం రాదు, మీకు ఏ ఇబ్బంది రాదు, మీకు ఫుల్ డబ్బులు వస్తాయి అనే ప్రసంగాలు చేసిన తర్వాత ఈ కరోనా వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చింది, జీతం లేదు, డబ్బులు లేవు, వ్యాపారం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి సరే? ఎందుకు వచ్చిన యేసుక్రీస్తు అనిపిస్తుంది చాలా మందికి. సరైన ఉపదేశం నిలబెట్టుంటే పర్లేదు. కరోనా వస్తే ఏంటి, క్యాన్సర్ వస్తే ఏంటి, కష్టాలు వస్తే ఏంటి, యేసు ప్రభు మన కోసం సిలువైపడ్డాడు, మనం కొంచెం కూడా తట్టుకోకపోతే ఎలాగా అనే ఉపదేశం వాళ్ళు వినుంటే, కరోనా వస్తే ఏంటంటే చచ్చిపోతాం యేసయ్య కొరకు అని బయలుదేరేటోళ్ళు వీళ్ళందరూ. ఆహా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బండ మీద కట్టుకున్నారా, ఇసుక మీద కట్టుకున్నారు? ఏంటి ఇసుక? స్వస్థతలు, ప్రవచనాలు, ఆశీర్వాదాలు, లౌక్యము, ఇదంతా ఇసుక. బండ అంటే ఏంటి? నీతి, పరిశుద్ధత, వైరాగ్యం, దీనత్వం, సిద్ధపాటు, వేరుపాటు, పోరాటం, శ్రమలను తట్టుకోవటం. వారి ఫలముల వలన వారిని గుర్తుపట్టుడి. వెంట్రుక వాసిలో తేడా వచ్చే కనిపిస్తుందండి యేసుక్రీస్తుకి, అబద్ధ క్రీస్తుకి. కౌంటర్ ఫీట్, కాపీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ మధ్య అన్ని డూప్లికేట్సే కదా. ప్రతి వస్తువుకి కొంచెం 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 తేడా గమనిస్తే తెలిసిపోతుంది ఇది డూప్లికేట్ రా అంటారు చాలా మంది. బ్రాండెడ్ కాదు, ఇది డూప్లికేట్. ఇది కొంతమంది ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. చవకగా దొరికింది ఏదైనా డూప్లికేట్ బ్రదర్. నువ్వు మార్మల్స్ పొందకుండా, నువ్వు పాపం విడిచిపెట్టకుండా, నువ్వు దేవుని కాళ్ళు పట్టుకోకుండా, నీవే దేవుని సందికి వెళ్ళిపోయి అడిగి దేవుని దగ్గర బోరుమని ఏడవకుండా, నువ్వు సంపాదించిన అద్భుతమైన, నువ్వు సంపాదించిన జాబ్ అయినా, నువ్వు సంపాదించిన ఇళ్ళైనా చవకగా వచ్చింది ఏదైనా యేసుక్రీస్తు అయితే ఇచ్చింది కాదు. నువ్వు పాపం కొరకు ఏడవకుండా గుండెలు బాదుకొని ఇంకెప్పుడు చేయను ప్రభువా నువ్వు తీర్మానం చేసుకోకుండా రక్షణ రావట్లేదు. ఫ్రీయే, డబ్బులు ఖర్చవు. నువ్వు పాపలు ఒప్పుకొని ఏడవలసిన ఉంది. జెన్యున్ రిపెంటెన్స్ అనేది ఒకటి ఉందా లేదా? ఈ మాటలు బట్టి ఎంతమంది క్రైస్తవులు ఈ జెన్యున్ గా రిపెంట్ అయ్యారు, జెన్యున్ గా ఏడ్చారు పాపాల కొరకు, జెన్యున్ గా ఏడ్చి తీర్మానం తీసి బాప్తిజం తీసుకున్నారో కనుక్కోండి ఒక్కసారి. పెళ్ళిళ్ళ కోసం సగం, వయసు అయిపోయిందని సగం బాప్తిజం తీసుకోవడం, చర్చిలో మెంబర్షిప్ కోసం సగం, సమాధులు ఎత్తారని సగం, పెళ్లి చేయాలని సగం. ఆల్రెడీ క్రిస్టియన్సే కదా, దాంట్లో పెద్ద మార్మల్స్ పొందేది ఏంటి అని సగం, మా తాతల కాలం నుంచి క్రిస్టియన్సే అని సగం, 18 ఏళ్ళు నిండాయి కాబట్టి చర్చ్ రూల్ ప్రకారంగా 18 ఏళ్ళు నిండితే కానీ బాప్తిజం కాబట్టి ఇవ్వడం, సంబంధం సెట్ అయింది కాబట్టి ఇవ్వడం, ఏదో క్రైస్తవ ఇన్స్టిట్యూషన్లో జాబ్ దొరుకుతుందని అక్కడ వాళ్ళు బాప్టిజం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమన్నారని దానికోసం సగం. వీళ్ళందరూ జెన్యున్ క్రిస్టియన్స్ కాదు, జెన్యున్ రక్షించబడిన క్రైస్తవులు అయితే కాదు. వీళ్ళందరినీ దారి తప్పించడం అబద్ధ క్రీస్తుకి చిటికలో చేసినంత పని. చాలా ఈజీగా దొరికిపోతారు వీళ్ళంతా. వాక్యం తెలియదు కాబట్టి, జెన్యున్ కాదు కాబట్టి. ఆ అబద్ధ క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాల వల్ల వాళ్ళేమనుకుంటారంటే దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు, మేము అలాంటి దిక్కుమాల పనులు చేసినా దేవుడు దీవించాడు, మేము సినిమాలకు వెళ్ళినా దేవుడు దీవించాడు, మేము నెత్తిపై పూలు పెట్టినా దేవుడు దీవించాడు, మేము అబద్ధాలు చెప్పినా దేవుడు దీవించాడు, మేము మోసాలు చేసినా దేవుడు దీవిస్తాడు. దేవుడు గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గుర్తుపట్టండి ఇలాంటి క్రైస్తవులందరినీ. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో కాల్చివేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమిటా మంచి ఫలము? 8వ వచనం, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
స్టార్టింగ్ ఇది. మీరు ఫలించాల్సిన 1,00,000 ఫలాల్లో క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టగా మొట్టమొదట ఫలించాల్సింది ఏమిటి? మారు మనస్సుకు తగిన ఫలము. ఆ ఫలము ఫలించకపోతే ఆ తర్వాత ఎన్ని ఫలాలు ఫలించినా అవి కాని ఫలములు. ఫలములు లేని చెట్టు ఒకటైతే, రాంగ్ కాయలు, తప్పుడు కాయలు, కుళ్ళు కాయలు ఫలించిన చెట్టు ఒకటి. రెండు కూడా వేస్టే. మంచి చెట్టు, మంచి ఫలం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఈ మారు మనసు లేని క్రైస్తవులందరూ నరికి వేయబడి అగ్నిలో పడవేయబడతారు. అయితే అంతేనా సార్ ఇంకా మా బతుకు అని బాధపడొద్దు. ఎంతసేపు మారు మనసు పొందమని కదా చెప్పాడు. ₹1,00,00,000 రాసిమని చెప్తున్నాడా యేసయ్య? లేదు కదా. మారు మనస్సు పొందండి. మారు మనసు పొందండి క్రైస్తవులారా. అన్యులకు కాదు, క్రైస్తవులకు చెప్తున్నా, మారు మనసు పొందండి. ఎలా ఉంటుంది? సింపుల్. బాప్తిస్మిచ్చు యోహాను గాని, యేసుక్రీస్తు గాని ఏమని ప్రకటించారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందండి. అంటే మారు మనసు ఎలా ఉంటుంది? మారిన మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఆకర్షించబడదు, పరలోకం వైపే ఆకర్షించబడుతుంది. అది మారు మనసు. సింపుల్గా అర్థం చేసుకోండి. ఆశలన్నీ పరలోక సంబంధమైనవే, ఆశలన్నీ దేవుని మీదనే, ఆశలన్నీ ఆత్మ సంబంధమైనవే, ఆశలన్నీ నీతి కొరకే. ఆశలన్నీ ఎలా నీతిగా బతుకుతానా, ఎలా పరిశుద్ధంగా బతుకుతానా, ఎలా దేవుని బిడ్డగా బతుకుతానా, ఎలా దేవునికి సాక్షిగా నిలబడతానా, ఎలా జనులు దేవుని దగ్గరికి వస్తారా, అయ్యో అయ్యో అయ్యో. ఈ ఆశ ఉంటుందండి వీళ్ళందరికీ. తిండి కావాలి, కక్కుర్త ఉండదు. డబ్బులు కావాలి, సంపాదిస్తారు, కకృతి పడరు. అవసరాన్ని బట్టి ఇచ్చిన ఇల్లు కావాలి ప్రభువా, అవసరాన్ని బట్టే చిన్న బండి కావాలి ప్రభువా, అవసరాలు తీర్చమని అడుగుతారు. కక్కుర్తి పడరు వీళ్ళంతా లోకం కొరకు. మారు మనసు పొందే మనసు అలాగే, మారు మనసు ఉన్న మనసు అలాగే ఉంటుంది. గారడి సీమోను బాప్తిజం తీసుకున్నాడు, మారు మనసు లేదు. అననీయ సప్పీరా బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు లేదు. ఇదండి స్టోరీ. సంఘములో అబద్ధ క్రీస్తు చేసే కార్యక్రమాలు ఇంచుమించు అప్పటికి ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి. వీళ్ళందరూ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ 666 ముద్ర తీసేసుకున్నారు. వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో నేను నెక్స్ట్ చెప్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.